హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్లియర్ డెస్క్ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. వర్చువల్ అసిస్టెంట్ అండ్ అలాగే కేర్ కోఆర్డినేటర్ జాబ్ అనేసి తీయడం జరిగింది. సో ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా మనం అయితే ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నాకు ఆసక్తి ఉంది అనేసి ఉంది, అలాగే ఈమెయిల్ ద్వారా ఉద్యోగాన్ని పంచుకోండి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇదైతే పూర్తిగా ఇంటి దగ్గర నుండే జాబ్. సో ఇదైతే మనకి 2024 5/1 తారీఖున పోస్ట్ చేయబడింది. ఇంకా మనకి లైన్లోనూ ఉంది కాబట్టి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఉద్యోగం వివరణ వచ్చేసరికి ఇదైతే పూర్తిగా రిమోట్ స్థానం అనేసి చెప్పడం జరిగింది. సంస్థ పర్యావలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు, సంస్థ పర్యావలోకనం అనేసి. క్లియర్ డెస్క్ కొలంబియా, భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ వంటి ప్రదేశాల నుండి అద్భుతమైన ప్రతిభను అవుట్సోర్సింగ్ చేయడంలో మునుపటి వ్యాపారాల్లో మా సొంత అనుభవం సంవత్సరాలు మరియు సంవత్సరాల ఆధారంగా స్థాపించబడింది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ మరియు తాజా సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వ్యక్తుల బృందాన్ని రూపొందించడానికి అనుమతించే ప్రపంచంలో జీవిస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అయితే క్లియర్ డెస్క్ వద్ద మా క్లయింట్లతో కలిసి పనిచేసేటప్పుడు మా విదేశీ ప్రతిభను సోర్సింగ్, రిక్రూటింగ్ మరియు నిర్వహణ మేము నిర్వహిస్తాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే మా లక్ష్యం అంచనాలను మించిన అసాధారణమైన సేవను అందించడం మరియు ప్రతి క్లయింట్ను వారి ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా సరైన ప్రతిభతో సరిపోల్చగల మా సామర్థ్యాన్ని మేము గర్విస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మా మిషన్ అనేసి చెప్పడం జరిగింది. క్లియర్ డెస్క్లో ప్రజలు విజయవంతం చేయడంలో మేము మక్కువ చూపుతాము అనేసి చెప్పడం జరిగింది. మా లక్ష్యం అత్యుత్తమత పనితీరు కనబరిచే టీములను అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మించడంలో క్లయింట్లకు సహాయం చేయడము నేటి పోటీ వ్యాపార స్కేప్లో వారి అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అదనంగా మా రిమోట్ ప్రతిభకు వారి కుటుంబాలకు మద్దతునిస్తూ అత్యుత్తమ జట్లు వారి కెరీర్లను అభివృద్ధి చేయడంలో సహాయపడడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి చెప్పడం అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా క్లియర్ డెస్క్ ప్రజలు ఏ విధంగా విజయవంతం అవుతారు, ఏ విధంగా దీంట్లో పనిచేయచ్చు, ఎలా వెళ్తారు ముందుకనేది ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, కానీ మేము అక్కడ ఆగము, అత్యుత్తమత ప్రతిభతో మనల్ని మనం చుట్టుముట్టడం ద్వారా ఎదగడానికి మరియు నేర్చుకోవడానికి మనం నిరంతరం ఒత్తిడి చేస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే నిరంతరం అభివృద్ధి యొక్క ఈ సంస్కృతి మా క్లయింట్లకు మరియు బృంద సభ్యులకు మరియు మెరుగైన సేవలను అందించడానికి మాకు సహాయపడుతుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే క్లియర్ డెస్క్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించినప్పుడు మనమందరం విజయం సాధిస్తున్నామని మేము నమ్ముతున్నామనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇదంతా కూడా ఈ యొక్క మిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వివరించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనం చూడొచ్చు, ఇక్కడ ఉద్యోగ వివరణ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ చూడండి, ఉద్యోగ వివరణ క్లయింట్లు మరియు సంరక్షకుల కోసం షెడ్యూల్లోని అన్ని అంశాలను నిర్వహించడానికి మేము అనుభవజ్ఞులైన వర్క్ ఫోర్స్ ప్లానర్లు లేదా కేర్ కోఆర్డినేటర్ల కోసం చూస్తున్నాము. ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్పడం జరిగింది. క్లయింట్లు మరియు సంరక్షకుల కోసం షెడ్యూల్లోని అన్ని అంశాలను నిర్వహించడానికి మేము
అనుభవజ్ఞులైన వర్క్ ఫోర్స్ ప్లానర్లను అంటే ప్లానర్స్ కోసం వెతుకుతున్నారు. అలాగే కేర్ కోఆర్డినేటర్ల కోసం కూడా వీళ్ళు వెతకడం జరుగుతుంది. అయితే దీని యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పేషెంట్ కాల్స్ అలాగే ఫీల్డ్ ఫెసిలిటీలకు సమాధానం ఇవ్వడము మరియు కొత్త మెడికల్ అపాయింట్మెంట్లను చేయడంలో రోగులకు సహాయం చేయడం అనేది మీ యొక్క బాధ్యత. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అవసరమైతే అపాయింట్మెంట్లను మార్చండి లేదా రద్దు చేయగలిగే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫోన్ జాబితాను అప్డేట్గా ఉంచండి మరియు సిస్టంలో ప్రస్తుత సిబ్బంది సమాచారాన్ని అప్డేట్ చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అన్ని టాస్కులను సమర్థవంతంగా నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అలాగే ట్రాక్ చేయండి మరియు కమ్యూనికేట్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. ఇది మీ యొక్క బాధ్యత. అలాగే నెక్స్ట్ షెడ్యూల్లో మార్పులను తగిన సిబ్బందికి తెలియజేయగలిగే విధంగా కూడా చూడాలన్నమాట. ఇవన్నీ కూడా మీ యొక్క ఈ జాబ్ యొక్క బాధ్యతలు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవసరాలు, మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, కాలేజీ చదువుకున్నారు అనేసి ఫస్ట్ పాయింట్ ఉంది. అలాగే నియామకంపై అభ్యర్థులు తప్పనిసరిగా NBI క్లియరెన్స్ లేదా పోలీస్ క్లియరెన్స్ ప్రాధాన్యత అందించాలి. అలాగే టైం ట్రాకింగ్ అప్లికేషన్ అయిన హబ్ స్టాప్ను ఉపయోగించడం సౌకర్యంగా ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే షిఫ్ట్ నిర్వహణ అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే క్యాలెండర్లను సమన్వయం చేయడం, షెడ్యూలింగ్ చేయడం మరియు రీషెడ్యూలింగ్ చేయడం అనుభవం అనేది అవసరం. కాలులకు సమాధానం ఇవ్వడం సౌకర్యంగా ఉండాలి. రిక్రూట్మెంట్ అనుభవం ఒక ప్లస్ కానీ అవసరం లేదు. కార్యకలాపాల నిర్వహణ ఒక ప్లస్ కానీ అవసరం లేదు. ఆరోగ్య సంరక్షణ నేపథ్యం ఒక ప్లస్ కానీ అవసరం లేదు అనేసి చెప్పడం జరిగింది. హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఒక ప్లస్ కానీ అవసరం లేదు. గెలాక్సీ వంటివి అనమాట. నెక్స్ట్ ఏదైనా షెడ్యూలింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మరియు గూగుల్ వర్క్ స్పేస్ను ఉపయోగించిన అనుభవం అనేది అవసరం అనమాట. అలాగే వృత్తి స్థాయి ఇంగ్లీష్ అనమాట. సో రాయడం కానీ చదవడం కానీ రావాలి. అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అనేది ఉండాలి. కనిష్ట వేగం 25 MBPS ఇంటర్నెట్ అనేది ఉండాలన్నమాట. అలాగే దీనికి నెక్స్ట్ వన్ పరిహారం మరియు ప్రయోజనాలు అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తి సమయం వచ్చేసరికి నెలకు మీకు 42,500 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనుభవం ఆధారంగా. అలాగే ఇది 100% రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి నుండి శాశ్వత పని అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. HMO అనేసి ఇవ్వడం జరిగింది. బోనస్లు మరియు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి అన్నమాట. అలాగే చెల్లింపు శిక్షణ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ పేజీ వస్తుంది. ఈ పేజీ వస్తే పైకి స్క్రోల్ చేసుకుంటే నాకు ఆసక్తి ఉంది దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. మీరైతే ఫస్ట్ రెజ్యూమ్తో మీకు PDF కానీ డాక్యుమెంట్ రూపంలో ఉన్న రెజ్యూమ్ను ఇక్కడ ఆటో ఫిల్ చేయాలన్నమాట. అలాగే ప్రాథమిక సమాచారం, ఇక్కడ మీరు కాలేజీలో చదువుకున్నారా లేదా అనేసి అడుగుతుంది. అవునని చెప్పండి. మీరు కాలేజీలో ఎన్ని సంవత్సరాలు చదివారు అనేసి జరుగుతుంది. ఒకవేళ డిగ్రీ అనుకో 3 years కాబట్టి 3 years అనేది పెట్టండి. అలాగే మొదటి పేరు అలాగే చివరి పేరు ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఈమెయిల్ అనేది మీ యొక్క ఈమెయిల్ ID అనేది ఎంటర్ చేయండి. అలాగే ఈ జాబ్ పోస్ట్ గురించి మీరు ఎక్కడ కొనుక్కున్నారు అనేసి అడుగుతుంది. సో మీకు ఇక్కడ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్, ఇక్కడ ఆన్లైన్ జాబ్స్ లేకపోతే రిఫరల్, లింక్డ్ఇన్ అనేది అడుగుతుంది. మీరు దేంట్లో అయితే చూస్తారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా, నేను ఇన్స్టాగ్రామ్ అని చెప్తున్నాను. రెఫర్ అంటే రెఫర్ ఎవరు లేరు కాబట్టి అది వదిలేయండి. మీరు క్లియర్ డెస్క్ కోసం ప్రత్యేకంగా పూర్తి సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. అవునని చెప్పండి. మీరు US టైం జోన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. సో అవునని చెప్పండి. సో మీరు ఎక్కడ ఉన్నారు అనేసి అడుగుతుంది. మీ యొక్క దేశం, నగరం పేరు ఎంటర్ చేయండి. అలాగే అటాచ్మెంట్ సమాచారం
రెజ్యూమ్ అనేది ఎంటర్ చేయండి, ఎన్బిఐ క్లియరెన్స్ అనేది ఎంటర్ చేయండి, కవర్ లెటర్ అలాగే పోర్ట్ఫోలియో అలాగే ఫోటో ఒకటి ఎంటర్ అది అటాచ్ చేయండి. ఓకేనా, ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలోనే అటాచ్ చేయాలి. ఇక్కడ లాస్ట్లో మీకు దరఖాస్తును సమర్పించండి అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో వెంటనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.